ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఒక మంచి టేస్టీ రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. రాజు గారు ఏం రెసిపీ ఇస్తున్నారు? కూరగాయల్లో కింగ్ వంకాయ. yes ఓకే, వంకాయ గుజ్జు కూర. వంకాయ గుజ్జు కూర. అవునండి. సో వంకాయలో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు కదా రాజు గారు మనం? చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇప్పుడు ఇలా గుజ్జు కూరలో కూడా మనం ఇంగ్రీడియంట్స్ వాడేదాన్ని బట్టి డిఫరెంట్ టేస్ట్లు అనేవి చూద్దాం. మరి ఇక్కడ ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు? రండి. హాయ్, మీ పేరు? శ్రీలత. శ్రీలత గారు. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? మాధవి. మాధవి అండ్ శ్రీలత. విన్నారు కదా, వంకాయ గుజ్జు కూర. వంకాయతో చక్కగా చాలా టేస్టీగా చేయొచ్చు. సో బాగా టేస్టీగా చేయండి ఇద్దరు కూడా. ఓల్డ్ రెసిపీ మా అమ్మమ్మ గారు నేర్పారు నాకు, అది చేస్తున్నాను ప్రస్తుతం. ఓకే, వెరీ గుడ్. సో ఇద్దరు కూడా బాగా రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ పోపు గింజలు వేయాలండి. వేసుకో, కొంచెం ఎక్కువ పోపు వేసుకోవాలి దీనికి. వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఎండుమిరపకాయలు కూడా తాలింపులో వేసి. ఓకే, కరివేపాకు. ఓకే, కొద్దిగా ఇంగువ కూడా తాలింపులో వాసనకి బాగుంటుంది కదా. వంకాయ వాతం అంటారు కదా, ఇంగువ వేసుకుంటే బాగుంటుంది, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే, కలర్ కోసం కొద్దిగా పసుపు. ఓకే, కలర్ కోసమేనా? టేస్ట్ కూడా చూడటానికి బాగుంటది కదా పసుపు వేసుకుంటే. ఓకేనా, కొంచెం వేగాల ఇది. ఇక్కడ మొదలు పెడతాము. పెనం కూడా వేడెక్కేసింది. నూనె వేసుకుని, నూనె వేడి కాగానే, వేడి అయిపోయింది. ఆవాలు, జీలకర్ర. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. ఇక్కడ అయిపోయింది, వేగిపోయింది. ఇంతేనా? అయిపోయిందా? ఆఫ్ చేసేయాలా? ఇక్కడ కరివేపాకు కూడా వేసేసి. ఇక్కడ అయిపోయిందంటే అప్పుడే ఏమైపోయింది? కూర అయిపోయింది. ఆగండి ఒక నిమిషం ఇక్కడ పెట్టండి. నేను కట్టేసాను స్టవ్. సరే, ఇప్పుడు తాలింపు ఒకటి పెట్టారు, మరి మిగతా ప్రాసెస్ అంతా ఏంటి? వంకాయలు కాల్చి, ఫస్ట్ వంకాయలకు ఆయిల్ రాసి పొయ్యి మీద కాల్చుకోవాలి. జనరల్ గా పచ్చడికి అలా చేస్తూ ఉంటారు. దానిపై నల్లదంతా తీసేయాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కూడా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఎల్లిపాయ, జీలకర్ర, చింతపండు కొంచెం నానబెట్టేసుకొని మొత్తం కలిపి మిక్సీకి వేసుకోవాలి. ఆ మిక్సీ వేసిన పేస్ట్ ఇది. ఓకే, సో ఫైనల్ గా ఇంకా పోపు పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని కలుపుకోవటం. చాలా సింపుల్. ఓకే, అంటే ఇంచుమించు పచ్చడికి దగ్గరగానే ఉంది. మనం పచ్చడి కూడా అంతే చేసుకోవాలి. ఎందుకంటే ఇది అమ్మమ్మ అయితే నాకు వంకాయ బజ్జీ అని చెప్పేది, తర్వాత బాజీ అయింది, ఇప్పుడు చట్నీ అంటున్నారు, పచ్చడి అంటున్నారు. అదంతా సరే. ఇప్పుడు మేము చట్నీ అనలేదు, పచ్చడి అనలేదు, బాజీ అనలేదు, వంకాయ గుజ్జు కూర అన్నాం. యాక్చువల్ గా గుజ్జు కూరకి ఇలా పచ్చడికి కూడా చాలా తేడా ఉంటుంది. మీరేమో ప్రిపేర్ చేసేసారు. సరే చూద్దాం. మరి ఇది ఆపేనా? స్టవ్ ఆపేయండి. అక్కడ కూడా అంతేనా? చెప్తానండి. వీళ్ళిద్దరూ ఏదో బాగా చేస్తున్నారు. సో ఇదేంటిది? వంకాయ గ్యాస్ నూనె రాయాలి. వంకాయ నూనె రాసి గ్యాస్ మీద పెట్టి దాన్ని బొట్టి తీసి, అదే కాల్చిన వంకాయల గుజ్జిది. వంకాయకి ఆయిల్ రాసి అక్కడ కూడా దాన్ని కాల్చి శుభ్రంగా పైన పొట్టు తీసేసి గుజ్జు చేసుకోవాలి. కత్త ఆవిడ ఇంకా ఏం కలపలేదు ఈవిడలాగా అన్ని. అదే చెప్తాను. ఇది ఓన్లీ పచ్చి వంకాయ. దీనికి తగిలినట్టు ఇది ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు గోలు వేయించి పేస్ట్ చేసాము. పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి లేదా వెల్లుల్లి మూడే. దీనికి ఇది మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. దీనికి సరిపడా వేసుకోవాలి. సరే, సో తగినన్ని ఉల్లిపాయలండి, పచ్చివేనండి. ఓకే, ఇప్పుడు మీది తాలింపు అందులో కలుపుకుంటే అయిపోతుందా? లేదండి, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు. ఓకే, చెప్పాలండి. మీరు అవి కలుపుతూ ఉండండి. సో ఉల్లిపాయలు, తర్వాత కొంచెం కరివేపాకు, ఆల్రెడీ పోపులో కొద్దిగా వేసారు, ఇందులో కూడా ఇందులో వేయాలి. కొంచెం కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర వేసి మళ్ళీ దీంట్లో పచ్చి చింతపండు గుజ్జు పులుసు గుజ్జు అంటారు, పులుసు అంటారు. చింతపండు దీనికి సరిపోయేటట్టు వేయాలండి. కొంచెం పసుపు అండి,
దాంట్లో ఇవ్వలేదు. దీంట్లో వేయలేదు కాబట్టి అందులో వేస్తున్నారా? మరి పచ్చి వాసన వస్తుందేమో. ఏం రాదా? ఏం కాదా? దీంట్లో వేస్తే కలర్ రాదు. సరే సరే, అందరూ కలర్ కోసమే చూసుకుంటున్నారు పసుపుని. ఇది హెడ్ కూడా మంచిదండి, యాంటీబయాటిక్ కదండి. దీనికి కొంచెము యాడ్ చేయాలి షుగర్. యాక్చువల్ గా చాలా మంది బెల్లం ముక్క యాడ్ చేస్తుంటారు ఇలా పులుసు వంకాయ కాంబినేషన్ లో. సో మీరు పంచదార చేశారనమాట. ఓకేనా? ఇవన్నీ కలిపేసేయాలి. ఓకే, బాగా కలుపుకోనండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరేం చేయాలి? మనం ఇప్పుడు ఇదంతా చేసుకొని ఉంచుకున్నాం కదండి, దీంట్లో ఆనియన్ ముక్కలు పొడవుగా కట్ చేసారా? అవునండి. ఓకే, అంత పొడవు ముక్కలు బాగానే కలుస్తాయా? కలుస్తాయండి, నోటికి తగలాలి. ప్లస్ కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు. ఓకే, మొత్తానికి కూర కాన్సెప్ట్ అంటే ఇద్దరు కూడా మార్చేసి పచ్చళ్ళు చేశారు. చూద్దాం మరి ఏంటో వెరైటీగా కొత్తిమీర. అవును, కొత్తిమీర వెరైటీనేనా అండి? ఇవన్నీ ఈ బౌల్లో వేస్తా అండి. వేసుకోండి. మళ్ళీ అంటే పచ్చడికి మళ్ళీ మనం ఆ వంకాయ ముక్కలు కూడా యాడ్ చేయం. ఇది పచ్చడికి కూరకి కాదండి, ఇది బాజీ అంటారు, బజ్జీ అంటారు, పచ్చడి కిందికి రాదు. సరే, మా అత్తగారు మీ ఫ్యాన్స్ అండి, గీతా గారు. అవునా? ఒకసారి మా అత్తగారికి హాయ్ చెప్పండి. ఏం పేరు మీ అత్తగారు? భారతలక్ష్మి. భారతలక్ష్మి గారు ఫాలో అవుతారు అభిరుచి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. నేను కూడా ఈటీవీ మీద ఒకటి చిన్నది నాకు తోచింది అనుకొని తీసుకొచ్చానండి. ప్రిపేర్ అయ్యారా? కవిత లాంటి చెప్పండి. చెప్పనా అండి? చెప్పండి. ఈటీవీ అంటే మా టీవీ, మాకే సొంతం అనిపించే టీవీ లాగా ఉదయం ఆరాధనతో మేల్కొల్పుతుంది, అన్నదాత అయిన రైతన్నకు తగు సూచనలు ఇస్తూ ఉంటుంది, తగినన్ని ఆరోగ్య సూత్రాలను చెప్పే జీవన జ్యోతి, వాస్తు విశేషాలన్నీ తెలిపే శుభమస్తు, మనసుకు నచ్చే సినిమాలు. ఒక్కటేంటండి, ఈ టీవీలో ఎన్నెన్నో మాకు నచ్చిన ధారావాహికలు. ఇక మధ్యాహ్నం అయితే షడ్రుచుల అభిరుచి, మహిళల్ని స్టార్ మహిళలుగా చేసే స్టార్ మహిళ. ఇవే కాక ఇంకా మగవారికి ఆబాల గోపాలానికి నచ్చే డి లాంటి కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ ప్లస్ క్యాష్. మా వారికి నచ్చేది జబర్దస్త్. ఖచ్చితంగా థర్స్డే మాత్రం మీ పిల్లలకి 9:30 డి అండి. డి. ఓకే, 9:30 వరకు ఇంట్లో ఉంటారు జబర్దస్త్ వచ్చే రోజు. సరే, ఇవి మొత్తం కవర్ చెప్దాం అనుకుని మన దాంట్లో వచ్చే ప్రోగ్రామ్ ఫస్ట్ బాగానే ఫాలో అయ్యారు, తర్వాత నుంచి ఫ్లో కొంచెం మిస్ అయింది. కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఈ టీవీ ఇంకా మాకు నచ్చే ఎన్నెన్నో మంచి మంచి ప్రోగ్రాంలు చేయాలని, 3 పూలు 6 కాయలుగా వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ టీవీతో నాకు చాలా అనుబంధం ఉందండి. ఇదివరకు నేను హోమ్ మినిస్టర్ కూడా చేశాను ఈ టీవీలో. నాకు అందుకే ఈ టీవీ అంటే మా టీవీ అనిపిస్తుంది, నా టీవీ అనిపిస్తుంది. మీ ఇంట్లో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాగా కలిపేశారు. ఇక్కడ కలిపేసారు. ఈ పోపు పెడితే అయిపోద్దండి ఇందులో. ఇక్కడ అంతేనా? పోపు వేస్తే అయిపోయినట్టేనా? అవునండి. సరే, అక్కడ వేసేసారా? ఓకే, మీరు శుభ్రం కలిపేసుకుంటూ ఉండండి. వేసేస్తారా? ఓకే. గీత గారు పసుపు అయిపోతే ఇలా కనబడదండి. అవునా? తెల్లగా కనబడదు. ఓకే ఓకే, చూడటానికి కూడా బాగుండాలిగా. అవును, ఏదైనా మనకు ముందు చూడటానికి బాగుండాలి, తినాలి అనిపిస్తుంది. సరే, హాయ్ చెప్పండి. ఓకే, మీ బాబు పేరేంటి? సాయి వైష్ణవ్ అండి. సాయి వైష్ణవ్ కంట హాయ్ చెప్దాం. ఓకే, హాయ్ సాయి వైష్ణవ్. హాయ్. ఓకే. ఇంకా మా అత్తగారు అయితే ఈటీవీ సీరియల్స్ వదిలిపెట్టరండి. అవునా? అలాగే ఫ్యాన్స్ ఉండవానండి మీ అత్తగారు. ఆవిడతో పాటు మీరు కూడా చూస్తూ ఉండండి. చూస్తాను తప్పదు. ఈటీవీ చూస్తామండి మేము. ఏం కావాలి మీకు? ఏం లేదు, అయిపోయిందా? ఇంకా డైరెక్ట్ సర్వ్ చేయడమేనా? ఎందులో పెట్టి సర్వ్ చేస్తున్నారు? ఇదేనా? ఇది పెట్టేసి అదే పెట్టేస్తారా? ఓకే ఓకే, ఇది మీ ప్లేటా? అవునండి. బాగుందండి, బాగా చేశారు వంకాయలతో. కొద్ది నుంచి కష్టపడ్డా అండి. కొద్ది నుంచి కష్టపడ్డారా? బాగుంది, కష్టపడితేనే ఇలా వస్తుంది ఏదైనా. ఓకేనా? చక్కగా కార్వింగ్స్ కూడా చూస్తారని మాకు బాగా అర్థమైంది. చూడటమే కాదు, ట్రై చేస్తున్నారు. రాజుగారు బాగా చెప్తారు కదా. చెప్తారా? ఓకే, అదిగో రాజుగారు అక్కడే ఉన్నారు, చెప్పండి. థ్యాంక్స్ రాజుగారు, థ్యాంక్స్ అండి. మీరు ఇచ్చే ఐడియాలతో మేము ఇంట్లో చిన్న చిన్న ప్రయోగాలు చేసి ఇప్పుడు ఈ కార్వింగ్ అయితే మీ సలహాలు పాటించే చేశాను. ఓకే, వెరీ నైస్. సరే, అయితే మీరు ఓకే, సో రెడీయా? రెడీ అండి. దీని మీద కొంచెం గార్నిష్. ఏం చేస్తున్నారు? కొత్తిమీర వేసేయండి సరిపోతుంది. చక్కగా అదే చేస్తాం. సో యాక్చువల్గా ఇద్దరు కూడా అంటే జడ్జెస్కి కొంచెం
ఈజీ చేస్తారేమో అనుకుంటే ఇద్దరు ఒకే టైప్ లో చేశారు. చూద్దాం మరి టేస్ట్ పరంగా డిఫరెంట్ గానే ట్రై చేశారు. యా మనం ఎక్స్పెక్ట్ చేసిన దాని భిన్నంగా. కొంచెం తేడా ఉంటదండి అంతే. అంతే అంతే. ఓకే రెడీ. మరి ఈ రోజు రాజు గారు ఇచ్చిన రెసిపీ వంకాయ గుజ్జు కూర కదండి. మరి ఇద్దరు కూడా డిఫరెంట్ గా చేస్తారేమో, ఏదైనా కొంచెం కొత్త వెరైటీస్ చేస్తారని మన జడ్జెస్ అనుకున్నారు. కానీ ఇద్దరు కూడా మన జడ్జెస్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు. టేస్ట్ అయితే ఈ రెండు బాగున్నాయి. రెండిట్లోకి మాధవి గారు తయారు చేసిన వంకాయ గుజ్జు కూర చాలా టేస్టీగా ఉంది. సో మీరు మాధవి గారు తయారు చేసిన వంకాయ గుజ్జు కూర తయారీ విధానం ఇంకోసారి చూడండి. వంకాయ గుజ్జు కూర తయారు చేసే విధానం: ముందుగా వంకాయలను కాల్చి పై పొర తీసేసి గుజ్జు తీసుకోవాలి. దీనిలో వేయించిన పచ్చిమిరపకాయలు, వేరుశనగ పలుకుల పొడి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వేయించిన వంకాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయ గుజ్జు మిశ్రమంలో పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వంకాయ గుజ్జు కూర రెడీ.